నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ సండే స్పెషల్ డిబేట్. వల్లభనేని వంశీ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు గాను ఇది అక్రమ కేసు అని చెప్పి కూటమి ప్రభుత్వంపై నెట్టేందుకు గాను ఇప్పటికే ఆ ఫ్యామిలీ డ్రామా మొదలుపెట్టింది. ఇక ఇదిలా ఉంటే మరోపక్క వంశీ అరెస్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇది చట్ట ప్రకారం జరిగిన అరెస్టేనని, అలాగే రెడ్ బుక్ లో ఏవైతే నమోదు చేయబడ్డాయో ఆ అరెస్టులు ఇంకా కొనసాగుతాయి అని చెప్పి కూడా ఆయన ఈరోజు చెప్పడం జరిగింది. ఇక ఓవరాల్ గా మరి వంశీ కేసు విషయానికి వస్తే ఆయన సెల్ ఫోన్ కోసం గాలించినటువంటి పోలీసులకు అది దొరకలేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు సెల్ ఫోన్ ఏమైనట్టు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం మేడం. సో వల్లభనేని వంశీ అరెస్ట్ ఏదైతే ఉందో దీనిపైన లోకేష్ గారు స్పందించడం జరిగింది. సో ఆయన చెప్తున్నారు చట్ట ప్రకారమే ఇది జరిగింది, ఇంకా అరెస్టులు ఉంటాయి అంటున్నారు. ముఖ్యంగా మీరేం చెప్తారు అంటే లోకేష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? లోకేష్కి ఆయన రెడ్ బుక్ రాసిన మాట వాస్తవం. ఆ రెడ్ బుక్ రాసేటప్పుడు కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, చట్టాన్ని ఉల్లంఘించి పనిచేసిన వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి. ఆ రెడ్ బుక్లో ఏ పేర్లు ఉన్నాయి అనేది మనకు తెలియదు. మనకే కాదు, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డికి టెన్షన్ అదే ఉంది, ఫస్ట్ పేరు నాదే ఉందా అని. పాపం జగన్మోహన్ రెడ్డి చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఇదే టెన్షన్. వాళ్ళిద్దరూ ఎప్పుడు కూర్చొని మాట్లాడుకున్నా రెడ్ బుక్లో నీ పేరు నా పేరు ఉందా లేదా, ఉందా లేదా, ఉందా లేదా అని తర్జన భర్జన పడేవాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి బహుశా చెప్పు ఉంటాడు, నాదే ఉందండి, మీరేం చెప్తే అది చేశాను కాబట్టి మీ పేరే ఉంటుంది, నా పేరు ఉండకపోవచ్చు. కరివేపాకు ఆడేవాళ్ళు ఆడుకోవాలి వాళ్ళు. అట్లా ఏదన్నా వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని ఉండొచ్చు. ఆ తర్వాత ఏం చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి, అప్పట్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉండేవాడు. ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శి. ఆయన తోటి ఒక కేసు వేయించాడు. కేసు వేయించి రెడ్ బుక్ అని లోకేష్ భయపెడుతున్నాడండి, రెడ్ బుక్లో ఏముందో మాకు తెలీదు, రెడ్ బుక్ చూసి మేమందరం భయపడుతున్నామండి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది చెప్తున్నా నేను, నిన్న మొన్న జరిగింది కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 151 సీట్లతో ఉండి కరడుగట్టిన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ప్రజలకి వాక్ స్వాతంత్రం లేకుండా అణచివేస్తున్న కాలంలో జరిగిన సంఘటన నేను మీకు ఇప్పుడు చెప్తున్నది. నాకు ఒక చిన్న సందేహం అడగచ్చు. మరి వాళ్ళు 30 ఏళ్ళు ఉంటాం అనుకున్నారు కదా, రెడ్ బుక్ ఎందుకు భయపడ్డారు సార్? వ్యాలిడ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి ఈ రెడ్ బుక్ గురించి తెలుసుకోవాలనేది మీకు నాకు ఎందుకుంటుంది, మనమేమి నేరస్తులం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి టెన్షన్ తీర్చుకోవటానికి కోర్టులో కేసు వేయించాడు. అధికారంలో ఉంది మీరు కదా, మరి మీరు రెడ్ బుక్ గురించి మీరెందుకు ఆందోళన చెందుతున్నారు, ఆయన ఏదో రాసుకుంటున్నాడు అని ఆ టెన్షన్ని భరించలేక చాలా కాలం నరకయాతన అనుభవించాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఉండి కూడా సుఖం లేకుండా ప్రవర్తించాడు కావచ్చు. ఇక్కడ ఇంకొక ఇదేంటి అంటే, ఎప్పుడైతే అధికారం కోల్పోయాడో జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఈ రెడ్ బుక్ గురించే మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, ఆ రెడ్ బుక్ పెద్ద ఇదేం కాదు, అది వేస్ట్ అని అంటున్నాడు కదా. ఇవాళ అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ కూడా రెడ్ బుక్ ఏం చేసుకుంటావు, ఎక్కడ పెట్టుకుంటావు అన్నాడు. కొడాలి నాని కూడా అదే అన్నాడు, పేర్ని నాని కూడా అదే అన్నాడు. రోజా అయితే ఇంకొక అడుగు ముందరకేసి రెడ్ బుక్ అని చెప్పి ఒక బూతు మాట మాట్లాడింది. ఆ రెడ్ బుక్ని తెలుగులోకి అనువదించి ఒక బూతు మాట, ఒక మహిళ అనకూడని మాటని మాట్లాడింది రోజా. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి చేస్తున్నారు. బహుశా దానికోసమే బహుశా మినిస్టర్ లోకేష్ కూడా క్లారిటీ ఇచ్చి ఉంటాడు, ఇంకా అరెస్టులు ఉంటాయి, డోంట్ వరీ అని చెప్పి ఉంటాడు. అందులో మనకి ఆశ్చర్యకరమైంది ఏమీ లేదు, కానీ వైసీపీకి మాత్రం ఒక్కసారిగా వైసీపీలో ఉన్న నాయకులందరికీ గుండెలు జారిపోయి ఉంటాయి. అంతవరకు అయితే గ్యారంటీ.
ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే నేరస్తులందరూ కూడా ఒక చోట గుమికూడి మీటింగ్ పెట్టుకున్నారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తులే అందులో ఉన్నారు. ఎవ్వరూ కూడా సక్రమంగా ఆలోచించేవాళ్ళు, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని జంగిల్ రాజుతో పోల్చారు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆటవిక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఇప్పుడు ఆటవిక సామ్రాజ్యం పోయింది, జనరాజ్యం వచ్చింది. ఇప్పుడు ఇది జరిగిన డెవలప్మెంట్. ఈ రావటం అంటే ఆషమాషిగా రాలే. ప్రజలందరూ కోరుకొని 164 సీట్లలో చంద్రబాబు నాయుడిని గెలిపించి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఈ వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తర్వాత మామూలుగా ఒక సర్వే లాంటిది కండక్ట్ చేస్తే ఎంత అప్లాజ్ వచ్చిందంటే ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి దాదాపుగా 89 నుంచి 93% ప్రజలు వాళ్ళు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది ఇది అంటే ఇటువంటి పనిష్మెంట్స్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ జంగిల్ రాజులో వీళ్ళందరూ కూడా ఒక ఒక కరడుగట్టిన ఒక మదాంధులు ప్రవర్తించినట్టు ప్రవర్తించిన వీళ్ళందరినీ కూడా కట్టడి చెయ్యాలి అనేది ప్రజల ప్రధాన ఉద్దేశం అనేది వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత చాలా స్పష్టంగా ప్రజల నుంచి ప్రజాభిప్రాయం వెలువడింది. అంటే ఇంత ప్రజాభిప్రాయం వెలువడిన కారణంగా వైసీపీ నేతలకి ఇంకా భయం పట్టుకుంది. దీని నుంచి ఎట్లా ముందరికి రావాలి, ఎట్లా బయటికి రావాలి, ఎట్లా చెయ్యాలి, ఏంటి మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అని. అందుకని పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. న్యాయ వ్యవస్థని వల్లభనేని వంశీని రిమాండ్ చేయంగానే అంత తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు పెడితే జడ్జి ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంటాడు? అంటే ఇది డైరెక్ట్గా జడ్జిని విమర్శిస్తున్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఈ జంగిల్ రాజు ఇంకా కంటిన్యూ కాకూడదు అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. మీరు ఇంకొక సెకండ్ పార్ట్ ఉంది, ఆ సెకండ్ పార్ట్ క్వశ్చన్ కూడా చెప్పమంటారా? మీరు ఫోన్ ఏమైందని అడిగారు కదా, ఆ ఫోను పోలీసులు కనుక్కుంటారు, త్వరలోనే కనుక్కుంటారు. పోలీసులు వెళ్ళి వెతికితే ఫోన్ దొరకలేదు. అంటే లొకేషన్ లాస్ట్ ఇంటి దగ్గరే చూపించింది, ఇంటి కానీ దగ్గర ఇంట్లో ఫోన్ దొరకలేదు అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ పోలీసులు ఏం చేయాలి అంటే పోలీసులు, నేనేం ఐపీఎస్ చదవలేదు, కాకపోతే ఒక జర్నలిస్ట్గా నేను ఒక చిన్న సజెషన్ పోలీసులకి ఇద్దాం అనుకుంటున్నాను మీ ద్వారా. ఏంటి అంటే వల్లభనేని వంశీ భార్య కారు డ్రైవర్ని, వీళ్ళిద్దరినీ కనుక అరెస్ట్ చేస్తే ఆ వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది. వల్లభనేని వంశీ భార్య కారు డ్రైవర్ని, ఎందుకంటే కోదాడ దాకా తీసుకెళ్లారు కదా, కారులో వెంబడించి వెళ్ళారు. ఆ వల్లభనేని వంశీ భార్య కారు నడిపిన డ్రైవర్ని, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా వల్లభనేని వంశీ ఫోన్ ఎక్కడుందో ట్రేస్ చేయడానికి అవకాశం ఉంటుందనేది పోలీసులకి నా చిన్న సూచన. మేడం, ఈ కేసు నుంచి ఎంత తప్పించుకోవాలని చూసినా ఒక పక్క రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అని పైకి మాట్లాడినా, కానీ వైసీపీలో కూడా చాలా మందికి తెలుసు వల్లభనేని వంశీ చేసిన అరాచకాలు, ఆయన తప్పులు, ఆయన మాట్లాడిన మాటలు. ఈవెన్ ఆ పార్టీలో కూడా చాలా మందికి పార్టీ ఓడిపోవడానికి వల్లభనేని వంశీ కూడా ఒక రీజన్ అని కూడా చర్చించుకుంటున్నారు అని తెలుస్తోంది. అండ్ వాళ్ళకి ఇంకా అంటే ఈ అరెస్టులు ఇంకా ఉంటాయి అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే పార్టీలో ఎవరెవరు ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు అని కూడా వాళ్ళు కూడా ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళకే ఒక ధైర్యం సన్నగిల్లింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక ఊహించని వాళ్ళకి ఒక పెద్ద ఝలక్ అనే అనాలి మనం వైసీపీకి. అంటే ఈ రకంగా ఇతన్ని పట్టుకుని అబ్బాయిని ఈ కేసు ఇట్లా పెడతారు, దాన్ని వెంటనే పోలీసులు ఛేదిస్తారు, వెంటనే ఆ సత్యవర్ధన్ ద్వారా ఇవన్నీ తెలుసుకుని
వల్లభనేని వంశీ వరకు వస్తుందని వాళ్ళు ఊహించలా. ఈవెన్ వల్లభనేని వంశీనే ఊహించుండాడు చెప్పాలంటే, ఏమండి? అవును అంతే కదా. అవును ఎందుకంటే ఎంత తెలివి తక్కువగా ఆలోచించాడంటే, తెలివైన వాడైతే తన కారులో తీసుకెళ్తాడు సత్యవర్ధన్ని. అంటే అక్కడ ప్లానింగ్లోనే దెబ్బతిన్నాడు. మరి ప్లానింగ్ ఇతందా జగన్మోహన్ రెడ్డిదా మనకు తెలియదు. మీరు అది కూడా ఆలోచించాలి. అంటే ప్లాన్ చేయడం అనేది ఎంత పకడ్బందీగా చేయాలి, చేసినా కూడా అంటే ఏం పోలీసులు తెలివి తక్కువ వాళ్ళు కాదులేండి. వీళ్ళు ఎంత ప్లాన్ వేసుకున్నా ఇందాక వారు చెప్పినట్టు ఫోన్ దొరుకుతుందని చెప్పినట్టుగా ఆ సత్యవర్ధన్ని పట్టుకుంటే అన్నీ బయటకు అవే వస్తాయి. ఎందుకంటే సత్యవర్ధన్ ఆల్రెడీ భయంతో ఉన్నాడు. సత్యవర్ధన్ని చాలా శారీరకంగా చాలా హింసించారు కాబట్టి బిక్క చచ్చిపోయి ఉండడం అంటాం చూడండి, ఆ రకంగా ఉండుంటాడు. ఒక్కసారి వీళ్ళు వచ్చేసరికి అతను ఊపిరి వచ్చినట్టు అయి ఉంటుంది. సో వెంటనే నిజాలు కక్కేస్తాడు కదా, ఎవడైనా కక్కుతాడు. ఆ కక్కాక ఇది జరిగేసరికి ఇప్పుడు వైసీపీ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకు పరిగెడుతున్నాయి? లేకపోతే ఇంతమంది బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు లేటుగా? అసలు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అసలు మీరు పట్టించుకోకండి, దీని మీద మాట్లాడకండి అన్న పెద్ద మనిషి మీరు దీని మీద కమెంట్ చేయొద్దని చెప్పాడు ఫస్ట్. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాక మీరు దీని మీద మాట్లాడకండి అన్నాడు కదండి ఫస్ట్. తర్వాత మళ్ళీ మాట్లాడమన్నాడు. ఎందుకు మాట్లాడమన్నాడు? అతనికి తెలుసు అయితే నెక్స్ట్ 1 by 1 అరెస్టులు ఉంటాయి. అయితే ఇందాక వారు చెప్పినట్టుగా ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు మనకు అర్థమైన దాన్ని బట్టి చిట్ట చివర క్లైమాక్స్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అంతవరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగదు. అంటే అది వాళ్ళకి అర్థమైందో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క వికెట్ పడిపోవడం మొదలు పెడితే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి దాకా వచ్చేసరికి అసలు పార్టీ నామరూపాలు లేకుండా అయిపోతుంది. అది వాళ్ళ భయం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇవాళ పొన్నవోలుని తీసుకున్నా పొన్నవోలులో నిజంగా భయం కనిపిస్తోంది. అతనికి తెలుసు అసలు వీళ్ళందరూ కూడా చేసిన ఇంకో పెద్ద తప్పిదం ఏంటంటేనండి, వల్లభనేని వంశీ విషయంలో వీళ్ళు మాట్లాడకుండా ఉండుంటే చాలా మర్యాదగా ఉండేది చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళు తప్పు మీద తప్పు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతివాడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం తప్పు అంటున్నాడు కానీ వల్లభనేని వంశీ చేసింది తప్పు అని ఒక్కడు కూడా మాట్లాడటల్లా. వల్లభనేని వంశీ మీద ఆల్రెడీ 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఇంకో 2 కేసులు పెట్టబోతున్నారని తెలిసి కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ని వీళ్ళు ఖండిస్తున్నారంటే దాన్ని బట్టే వైసీపీ వాళ్ళు మానసికంగా దెబ్బతిని ఉన్నారు, వాళ్ళ బుర్రలు పనిచేయట్లేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ జరిగింది ఏది తీసుకున్నా మీరు, ఇవాళ వీళ్ళు పెడుతున్న ప్రెస్ మీట్లు తీసుకున్నా కూడా వీళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. దానికి సాయం ఇవాళ లోకేష్ గారి స్పందన చూసుకున్నాక వాళ్ళు ఇంకా భయపడి ఉంటారు ఇవాళ. ఎందుకంటే అతను దళిత యువకుడి మీద ఒక అట్రాసిటీ జరిగినప్పుడు అది అరెస్ట్ చేశారు అంతే. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పాడు ఆయన ఇవాళ ఓపెన్గా. ఇంతవరకు అవ్వలేదు, డెఫినెట్గా ఇంకా మీదట అవుతుందని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కంటి మీద కునుకుండదు, ప్రతిరోజు వాళ్ళు భయపడి వాళ్ళ జీవితం గడపాల్సిందే. ఈ భయం చాలండి, అరెస్ట్ చేసినా చేయకపోయినా నన్ను అడిగితే. ఈ భయంతో వాళ్ళు అసలు ఏమవుతారో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి లోకేష్ గారు చాలా మంచి పని చేశారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి అనేది మనకి రేపటికి ఏమైనా అవగాహనకి రావచ్చు. రైట్ సార్. ఇప్పుడు సత్యవర్ధన్ అనే యువకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కోర్టులో హాజరుపరిస్తే అతనే మొత్తం చెప్తాడు అని చెప్పి వల్లభనేని వంశీ వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది. కానీ అదే సత్యవర్ధన్ కోర్టులో పరిస్తే వంశీకి బెయిల్ కూడా దక్కదు, జీవితకాలం కూడా పడవచ్చు అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా మరి ఆవిడ అన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏ తప్పు చేయకపోతే ఇప్పుడు ఫోన్ కనపడకుండా ఉండడానికి రీజన్ ఏంటి? అంటే ఫోన్ ఎందుకు దాచాల్సి వచ్చింది? మీరు అంటే తదుపరి స్టెప్ ఏ విధంగా ఒకవేళ ఫోన్ దొరకకపోతే పోలీసుల తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పుడు ఎవరైనా సరే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ నేరస్తులందరికీ కూడా ఒక రకమైన టెన్షన్ ఉంది. అంతకుముందు నేరస్తుల్ని పట్టుకోవాలి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి, చాలా పరిశోధన చేయాల్సి వచ్చేది పోలీసులు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకొని స్మార్ట్ ఫోన్ ఉంటే నేరస్తుడు దొరికిపోతున్నాడు. దానికి తోడు చాలా చోట్ల సీసీ కెమెరాలు పెట్టున్నాయి. సీసీ కెమెరాల్లో నేర నిరూపణ, వాటికి సంబంధించిన ఫుటేజ్ అవన్నీ తీసుకుంటే ఈజీగా ఎస్టాబ్లిష్ చేయడానికి వీలుంటుంది. సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ని పోలీసులు సేకరించడానికి ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతూ ఉన్నది. ఇప్పుడు ఫోన్ దొరకలేదు అని వల్లభనేని వంశీ నిర్దోషి అని వదిలేరు. ఫోను దొరక్కపోతే 150 రకాల టెక్నాలజీలు ఉన్నాయి. ఏ టెక్నాలజీ ప్రకారం వెళ్ళినా వల్లభనేని వంశీ చేసిన నేరం బయటపడుతుంది.
ఆ టెక్నాలజీలు ఇప్పుడే నేను చెప్పాను అనుకో, అంటే మామూలుగా లేదండి గూగుల్ టేక్అవుట్లో తీసుకున్నారు. అప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మనం చూసాం కదా, ఆ గూగుల్ టేక్అవుట్లో తీసుకున్నారు అని చెప్పాను అనుకోండి. తూచి గూగుల్ టేక్అవుట్ చెల్లదు, అసలు మా గూగుల్ టేక్అవుట్ ఉన్నట్టు మాకు తెలియదు, గూగుల్ టేక్అవుట్లో ఎట్టుంటుంది అట్టుండదని చెప్పి అవినాష్ రెడ్డి చెప్పాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు అప్పట్లో. అందుకని గూగుల్ టేక్అవుట్ ఉన్న విషయం వీళ్ళకి తెలియదు. తెలిస్తే దాన్ని ఏదో చేసి ఉండేవాళ్ళు, అంటే 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా తెలియలేదు, అది తెలియలేదు. అట్లా వీళ్ళకి ఏంటి అంటే ఈ నేరం చేసిన ప్రతివాడు కూడా తప్పించుకోవటానికే ప్రయత్నిస్తాడు. పోలీసు శాఖలో ఉన్నవాడు పట్టుకోవటానికే ప్రయత్నిస్తాడు. ఈ 2 చేజుల్లో ఎవరు సక్సెస్ అవుతారనే దాని మీద కేసు ఆధారపడి ఉంటుంది. అందుకని సాధారణంగా 99.99% పోలీసులకు గనక ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు నేరస్తుడిని ఖచ్చితంగా పట్టుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆ ట్రాక్ రికార్డు ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పోలీసులకి ఈ ట్రాక్ రికార్డు ఉన్నది కాబట్టి వీళ్ళని చెడగొడితే మన నేరాలు బయటికి రాకుండా ఉంటాయని అది చెడగొట్టాడు. దిస్ ఈజ్ ద లాజిక్. ఇప్పుడు పోలీస్ జాగిలాలు ఉంటాయి, పోలీస్ డాగ్స్ ఉంటాయి, వాటిని స్నిఫర్ డాగ్స్ అంటారు, అంటే వాసనని పసిగడతాయి అవి. మీరు వాటికి మిరియాల పొడి లేకపోతే ఘాటైన పంజెంట్ స్మెల్ ఉన్న పదార్థాలు వాటికి వాసన చూపించేస్తే, రెగ్యులర్గా వాటికి ఆ వాసన చూపిస్తే వాటి ఆ కెపాసిటీ, స్నిఫింగ్ కెపాసిటీని పోగొట్టుకుంటాయి. వాటికి అంత ఘాటైన స్మెల్ చూపిస్తే నేరస్తుడి వాసనని పసిగట్టలేవు. జగన్మోహన్ రెడ్డి పోలీసు డిపార్ట్మెంట్ యొక్క సెన్సిబిలిటీని పోగొట్టడానికి రకరకాలుగా ప్రయోగాలు చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సెన్సిటివిటీని కూటమి ప్రభుత్వం పోలీసులకి సమకూరుస్తూ ఉన్నది. అందుకని ఖచ్చితంగా వల్లభనేని వంశీ ఫోన్ దొరికినా దొరకపోయినా ఖచ్చితంగా అతను చేసిన నేరం ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి. వచ్చి సత్యవర్ధనే చెప్పక్కర్లా, సత్యవర్ధన్ మళ్ళీ వచ్చి మాట మార్చినా కానీ, ఒకసారి మాట మార్పిచ్చారు కదా, బలవంతంగా కొట్టి హింసించి, శారీరకంగా హింసించి మాట మార్చేలాగా చేశారు కదా. రెండోసారి కూడా అదే ప్రయత్నం చేస్తే ఈసారి వల్లభనేని వంశీ ఇప్పుడు దొరికాడు, రెండోసారి కూడా అదే ప్రయత్నం చేస్తే ఈసారి జగన్మోహన్ రెడ్డి దొరుకుతాడు. ఇప్పుడు వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు, మళ్ళీ సత్యవర్ధన్ మీద బలప్రయోగం జరిగిందనుకో, ఎవరు చేస్తారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. అందుకని ఒకసారి తప్పు చేశారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తాడు ఖచ్చితంగా, వల్లభనేని వంశీ మళ్ళీ మనం ఆ ప్రయత్నం చేయలేము, ఇంకేదన్నా కొత్త ప్రయత్నం చేద్దాం అని చెప్తాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఆ సెల్ ఫోన్ ఎక్కడికి పోదు, ఎక్కడికి పోయే అవకాశం లేదు. నేరస్తులందరూ సెల్ ఫోన్ని ధ్వంసం చేయడం, లేదా దాచిపెట్టడం, లేదా పారేయటం, ఇటువంటి పనులన్నీ చేస్తారు అన్న విషయం తెలియనంత అమాయకులు పోలీసులు కాదు. ఆ సెల్ ఫోన్ ఎక్కడొక్కడ ఉండే ఉంటుంది. సెల్ ఫోన్ పోయింది అనగానే కొంత వైసీపీ నాయకులు కొంత బాణసంచ కాల్చుకుంటారు కదా, బహుశా దానికి అవకాశం కల్పించి ఉంటారు. సెల్ ఫోన్ ఎక్కడికి పోదు, ఖచ్చితంగా దొరుకుతుంది. పోలీసులు వెతికినా దొరక్కపోతే వల్లభనేని వంశీ భార్య కారు డ్రైవర్ని అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా బయటపడుతుంది. రైట్ మేడం, ఈరోజు వల్లభనేని వంశీ అరెస్ట్పై ఏదైతే నారా లోకేష్ గారు స్పందించారో దీనిపైన ఆయన ఏం చెప్పారంటే వల్లభనేని వంశీ అరెస్ట్ చట్ట ప్రకారం జరిగింది, ఇక మీదట జరిగే అరెస్టులు కూడా చట్ట ప్రకారమే జరుగుతాయని ఆయన చెప్పడం అయితే జరిగింది. రెడ్ బుక్ కూడా భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తుంది, అందులో భాగంగానే రెడ్ బుక్ అని ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ రేపటి నుంచి దీనిపైన వైసీపీ వాళ్ళు మళ్ళీ ప్రాపగాండా చేసే అవకాశం కూడా ఉంటుంది. లోకేష్ స్పందించారు, రెడ్ బుక్ అమలు అవుతుంది అంటున్నారు, ఇంకా అరెస్టులు ఉంటాయని. సో మీరేం చెప్తారు? ఏమండి అంత క్లియర్ కట్గా ఆయన చెప్పాక ఇంకా రెడ్ బుక్ అంటే ఇంకా వాళ్ళ పిచ్చుతాను అంటే వాళ్ళకి అది కూడా అర్థం కాలేదని మనం అనుకోవాలి. ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు సెల్ ఫోన్ దొరకకపోతేనే మేమేదో చాలా సేఫ్గా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారేమో. అది ఎంతటి సేఫో మనకే తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు మొన్న కూడా అంతే, ఇంకేదో కేసులో కూడా సెల్ ఫోన్ దాచేశారు కదండి. సహజంగా నేరస్తులందరూ కూడా చేసే పని అది, చేసే మిస్టేక్, లేకపోతే ఫస్ట్ చేసే మిస్టేక్ అది. కాబట్టి ఈ మిస్టేక్లన్నీ కూడా వాళ్ళకి తెలుసు, ఎలాగ వాటి మిస్టేక్లను ఎలా ఓవర్కమ్ చేయాలి,
ఎలా పట్టుకోవాలి. అలాగే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో అండి, అది ఇవాళ ఆయన ఏమన్నారు, మీరే చెప్తున్నారు, చట్ట ప్రకారం ఇవాళ అరెస్ట్ జరిగింది, ఫ్యూచర్లో కూడా చట్ట ప్రకారమే జరుగుతాయన్నారు. అంతేగాని రెడ్ బుక్ ప్రకారం జరుగుతాయని ఆయన ఏమీ అనౌన్స్ చేయలేదు. వాళ్ళకి ఏంటంటే ఆ రెడ్ బుక్ అనేసరికి అదేదో ఒక పెద్ద భూతంలాగా వాళ్ళు భావించుకున్నారు. ఆ పదం వినేసరికి వాళ్ళకి గంగవేరులు ఎత్తిపోతుంది. ఎత్తిపోయి ఇప్పుడు రేపు కూడా మీరు అన్నట్టుగా ఈయన రెడ్ బుక్ అన్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని వాళ్ళు అనుకుంటే అనుకోనివ్వండి, ఏం పోయింది, ఆ భయం ఉండనివ్వండి, నష్టమేం లేదు. జరగాల్సినవన్నీ సజావుగానే జరుగుతాయి కూడా. కాబట్టి రెడ్ బుక్ అనే పదం విన్నంతనే వాళ్ళకి ఆ భయం ఉందంటే వాళ్ళు కనీసం ఫ్యూచర్లో కొద్దిగా తప్పులు చేయడం తగ్గించుకుంటారేమో మనకు తెలీదు. అంటే అట్లీస్ట్ వాళ్ళ బుర్రలు కూడా కన్ఫ్యూజ్ అవుతాయి కదా. సో నిర్ణయాలు కూడా సరిగా తీసుకోలేరు. ఇగో ఇప్పుడు ఈ సెల్ ఫోన్ దాచిపెట్టేసి అక్కడ దాకా మీకు చూపిస్తోంది కదా సిగ్నల్. సో అక్కడే పోయిందని అర్థమయ్యాక ఇప్పుడు వల్లభనేని వంశీకి బుర్ర ఉండాలి కదా, లేకపోతే వాళ్ళ మిస్సెస్కి తెలియాలి కదా, ఇక్కడే సిగ్నల్ చూపిస్తోంది, ఫోన్ మనమే దాచిపెట్టామని వాళ్ళకి అర్థమవుతుందని. అంటే వాళ్ళ బుర్రలు పనిచేయవన్నమాట. అంటే వాళ్ళంత భయంలో ఉన్నారు. ఇప్పుడు తప్పు చేసిన వాడే భయపడతాడండి. ఏమో మేడం, ఫోన్ మాయం చేసిన కేసు కూడా అవ్వచ్చు రేపు అవుతుంది. అది కాదు, ఇప్పుడు తప్పు చేయబట్టే వాళ్ళు భయపడుతున్నారండి. తప్పు చేయబోతే రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, బ్లూ బుక్ రాజ్యాంగం నువ్వు అమలు చేసుకో అని అంటారు ధైర్యంగా. వాళ్ళు అంటం లేదంటే దాని అర్థం ఏంటి, ప్రతివాడు తప్పులు చేశాడు, ప్రతివాడు అవినీతి అక్రమాలు ఒకట, మద్యం, మైనింగు ఇలా తీసుకుంటే ఏమండి, మట్టి మశానం అన్నీ వాళ్ళు చేశారు కదా. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారంటే వాళ్ళు తప్పు చేశారు వైసీపీ వాళ్ళని అర్థం. వంశీ కూడా మట్టి మశానం అమ్ముకున్నాడు ఆయన అన్ని మొత్తం. అందుకని వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అన్నివ్వండి. లోకేష్ ఓపెన్గా చెప్పారు ఆయన భయపడకుండా. వాళ్ళకి భయం ఉంది కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు, తప్పు చేశారు కాబట్టి. వాళ్ళు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోమనండి. అప్పుడు రెడ్ బుక్ అనే పదాన్ని వాళ్ళ నోట్లోంచి మనం వినం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ఇది వాటి డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.